లీలావతి మనసులో ఆనంద గురించి విషబీజాలు నాటి ఉమ్మడి కుటుంబం విడిపోయినట్టుగా అనన్య కలగంటుంది. ఇక ఆ తర్వాత లీలావతి దగ్గరికి వెళ్ళి ఆనంద అన్న మాటలు తనని ఎంతగానో బాధించాయని చెప్పి, ఇంటి పెద్ద కోడలిగా మీకు రావాల్సిన పెత్తనం ఆనంద అత్తయ్య గారు తీసుకోవడం ఏంటని చెప్పి కావాలని లీలావతిని అనన్య ఎంతగానో రెచ్చగొడుతుంది. ఇక అయినప్పటికీ ఆనంద్ అక్కడికి వచ్చిన తర్వాత ఆనంద క్షమాపణ చెప్పడంతో, నేను నీ మాటలు మనసులో ఏమీ పెట్టుకోలేదు ఆనంద అని చెప్పి లీలావతి మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద లీలావతి ఇద్దరు మళ్ళీ కలిసిపోవడం చూసిన అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అనన్య తల పొగరు దించడం కోసం అని చెప్పి కావాలని అరటి తొక్కను అనన్య దగ్గర పడేసి ఆ అరటి తొక్క మీద అనన్య కాలు వేసి తన కాళ్ళ దగ్గర పడేలాగా చేస్తుంది. తర్వాత అనన్యకి వార్నింగ్ ఇస్తూ, ఏంటి అనుకోకుండా నా కాళ్ళ దగ్గర పడానని అనుకుంటున్నావా? నేనే నిన్ను పడేలాగా చేశాను. ఇంకొక్కసారి నువ్వు ఈ ఉమ్మడి కుటుంబాన్ని విడిపోయేలాగా చేద్దామని ప్లాన్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. ఇప్పుడు కాళ్ళ మీద పడేలాగే చేశాను. ఈసారి నువ్వు నిజంగా నా కాలు పట్టుకునేలాగా చేస్తాను, జాగ్రత్త అంటూ ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తుంది. నాకే వార్నింగ్ ఇస్తావా ఆనంద? నీ సంగతి చూస్తాను. ఈసారి నేను కదపపోయే పాములు ఎలా ఉంటాయంటే నిన్ను మొత్తానికి దెబ్బ కొట్టి లేవకుండా చేసే విధంగా ఉంటాయి అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. మరోపక్క రాత్రిపూట దర్శన్ కోసం అని చెప్పి శరణ్య పాలు తీసుకొని వస్తుంది. ఇక పాలు తీసుకొని వచ్చిన శరణ్య మీద దర్శన్ మండిపడుతూ, మళ్ళీ ఏం కలిపి తీసుకుని వచ్చావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఏమండి, దయచేసి నన్ను నమ్మండి, నేను కావాలని ఆ మందు కలపలేదు, ఏదో తెలియక తప్పు చేశాను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటే, ఛీ, నీ చేతులతో పాలు కాదు కదా, మంచి నీళ్ళు ఇచ్చినా సరే అది నాకు విషంలాగే కనిపిస్తుంది. ఇంకెప్పుడు కూడా నీ మొహాన్ని నాకు చూపించకు. అసలు నీ మొహం చూడాలంటేనే నాకు కంపరం కలుగుతుంది. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో లేదో, ఏ రోజు గొడవ పడని మా అమ్మ పెద్దమ్మ ఇద్దరూ కూడా గొడవ పడ్డారు. ఇంకా నీ వల్ల ముందు ముందు ఈ ఇంట్లో ఇంకేం జరుగుతాయో, ఈ కుటుంబం నీ వల్ల విడిపోయే పరిస్థితి రావచ్చు అని చెప్పి దర్శన్ మండిపడుతూ ఉంటాడు. ఏమండి, నా వల్ల కుటుంబం విడిపోవడం ఏంటండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నీ మీద మా పెద్దమ్మకు అనుమానం కలిగినట్టుంది, అందుకే నువ్వు మంచిదానివి కాదని మా అమ్మకు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ మా అమ్మ మాత్రం ఇంకా నిన్ను అమాయకంగా గుడ్డిగా నమ్ముతుంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. చూడు, నీకు 12 గంటలు టైం ఇస్తున్నాను. నేను నిద్రపోయి రేపు ఉదయం లేచేసరికి నువ్వు నా కంటికి కనపడకూడదు, లేకపోతే రేపు సాయంత్రానికి నేను నా ప్రాణాలు విడుస్తాను, నా కుటుంబానికి దూరం అయిపోతాను. అప్పుడు నువ్వు సంతోషంగా ఈ ఇంట్లో వైభోగాలన్నీ అనుభవిస్తూ ఉండు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దర్శన్ మాటలకి శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. దర్శన్ తన గురించి అంతలా బాధపడిపోతున్నాడని చెప్పి ఎలాగైనా సరే ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. శరణ్య ఏడవడం, దర్శన్ శరణ్యతో గొడవ పడ్డం, ఇదంతా అనన్య గమనిస్తూనే ఉంటుంది. మొత్తానికి మర్ది గారికి శరణ్య మీద చాలా కోపం ఉంది. ఈ దెబ్బకి శరణ్య ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది కన్ఫర్మ్ అని చెప్పి అనన్య కాంచనాతో అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి శరణ్య దర్శన్ కోసం అని చెప్పి లెటర్ రాస్తుంది. ఏమండి, నేను నిజంగానే చెప్తున్నాను, ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదన్న విషయం నాకు అస్సలు తెలీదు. తెలిస్తే నేను అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్నే కాదు, మీ జీవితంలోకి వచ్చేదాన్నే కాదు. నేను మీ జీవితంలోకి వచ్చినందుకు చాలా బాధపడుతున్నారు కదా, మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇంకెప్పుడు కూడా మీకు జీవితంలో నేను కనపడను, మీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతున్నాను. మీరు కోరుకున్న జీవితంతో ఆనందంగా ఉండండి, మీరు ప్రేమించిన ఆ సమీరాని మళ్ళీ పెళ్లి చేసుకోండి అని చెప్పి ఆ లెటర్లో రాసి దర్శన్ కాళ్ళ దగ్గర పెట్టి శరణ్య అర్ధరాత్రి ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య వెళ్ళిపోవడం చూసి అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. దర్శన్ కాళ్ళ దగ్గర పెట్టిన లెటర్లో శరణ్య ఏం రాసి ఉంటుందా అని చెప్పి అనన్య ఆ లెటర్ మొత్తం కూడా చదువుతూ ఉంటుంది. ఇక అందులో శరణ్య దర్శన్ ఆనందంగా ఉండాలనే వెళ్ళిపోతున్నట్టుగా రాయడంతో కావాలని ఆ లెటర్ని చించేసి శరణ్య ప్రేమించిన వాడితో లేచిపోతున్నట్టుగా
ఆ లెటర్లో రాస్తుంది, నన్ను క్షమించండి, పెళ్ళికి ముందు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని నేను మర్చిపోలేకపోతున్నాను, అందుకే ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి శరణ్య ఆ లెటర్లో రాసినట్టుగా అనన్య ఆ లెటర్ని చించేసి డస్ట్బిన్లో వేసి లెటర్ మొత్తం కూడా మార్చేస్తుంది. ఆ తర్వాత కావాలని ఆనందతో పాటు ఇంట్లో వాళ్ళందరినీ కూడా నిద్రలేపుతుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, పెద్దత్తయ్య గారు, చిన్నత్తయ్య గారు, ఏమండి అందరూ రండి, శరణ్య ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. గదిలో ఏదో లెటర్ కూడా రాసి పెట్టింది అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఆనంద ఆ లెటర్ చదువుతుంది. ఇక ఆ లెటర్లో శరణ్య రాసింది చూసి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కుప్పకొలిన ఆనందాన్ని చూస్తూ లీలావతి, ఏమైంది ఆనంద, ఎందుకు అలా కుప్పకొలిపోయావు, అసలు శరణ్య ఏం రాసిందని చెప్పి తీసి చదువుతుంది. అందులో శరణ్య తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా రాయడంతో ఇక అది చూసిన లీలావతి, చూసావా ఆనంద, శరణ్య ఎలా రాసిందో, మొదటి నుండి చెప్తూనే ఉన్నాను నీ కోడలు అనుకున్నంత మంచిది కాదని, ఇప్పుడు చూడు ఏమైందో అని చెప్పి అంటూ ఉంటే, లేదక్క ఈ లెటర్ నేను నమ్మను, అది శరణ్య హ్యాండ్ రైటింగ్ కాదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అదేంటి అత్తయ్య గారు, శరణ్య తనంతట తానే లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతే మీరేంటి నమ్మనంటున్నారు? శరణ్య నా చెల్లెలే అయినప్పటికీ తన మీద నాకు కూడా మొదటి నుండి అనుమానమే ఉండేది. తను నిజంగానే ఒక అబ్బాయిని ప్రేమించి ఉండొచ్చు, అక్కనైనా నాకు కూడా ఎప్పుడు ఆ విషయం చెప్పలేదు అని అనన్య అంటూ ఉంటే ఆనంద అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అనన్య, ఇంకొకసారి శరణ్య గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను, శరణ్య నిజంగానే ఇటువంటి లెటర్ రాసి ఉండదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక డస్ట్బిన్ దగ్గర చిన్న ముక్క అనన్య చించి పడేసిన లెటర్ దొరకడంతో ఆ డస్ట్బిన్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో శరణ్య రాసిన లెటర్ ముక్కలు ముక్కలుగా పడి ఉండడంతో అవన్నీ పేర్చి ఆనంద చదువుతుంది. నిజానికి శరణ్య రాసిన లెటర్ ఇది, కానీ ఎవరో కావాలని ఈ లెటర్ని మార్చేశారు అని చెప్పి ఆనంద అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. రే దర్శన్, నువ్వు శరణ్యని ఏమైనా అన్నావా? సమీర్ అని ప్రేమించిన విషయం గురించి శరణ్యకి చెప్పావా? అందుకే తను ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? మర్యాదగా చెప్పు అంటూ ఆనంద దర్శన్ చెంప పగలగొడుతుంది. దాంతో దర్శన్, అవునమ్మా, శరణ్య నువ్వు అనుకున్నంత మంచిదేమీ కాదు, విషం పెట్టి నన్ను చంపాలని చూసిందని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద, లేదు దర్శన్, నువ్వు అనవసరంగా శరణ్యని అపార్థం చేసుకుంటున్నావు, నా కోడలు ఎక్కడున్నా నేను ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి ఆనంద ఒంటరిగా కారు వేసుకొని బయటకు వెళ్తుంది. ఇక అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న శరణ్యని కొంతమంది రౌడీలు వెంబడిస్తూ ఉంటే ఇక శరణ్యని వాళ్ళ నుండి కాపాడి ఆనంద ఇంటికి తీసుకొని వస్తుంది. ఇక ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత దర్శన్ని శరణ్యని కూర్చోబెట్టి ఆనంద మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ శరణ్య, నువ్వు ఇకపై ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు, ఆ మందు నువ్వు అమాయకత్వంతో దర్శన్ని దగ్గర చేసుకోవడానికే పెట్టుంటావు, ఇదంతా నీ చేత ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు అని చెప్పి ఆనంద శరణ్యను దగ్గరికి తీసుకొని ఇక దర్శన్ని శరణ్యను ఒకటి చేస్తుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి పని చేయను అని చెప్పి శరణ్య ఆనంద కాళ్ళు పట్టుకుంటుంది. లేమ్మా, నువ్వు ఎటువంటి దానివో నాకు తెలీదా, నువ్వు దర్శన్కి తగిన భార్య అని నేను అనుకున్నాను కాబట్టే ఏరుకోరి నిన్ను ఇంటికి కోడలుగా చేశానని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. చూడు దర్శన్, ఇంకొకసారి శరణ్యను బాధ పెడితే నేను అస్సలు ఊరుకోనంటూ ఆనంద దర్శన్కి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆనంద ఈ విధంగా కూడా బాధపడలేదని చెప్పి ఈసారి లహరి నుండి ట్రై చేద్దాం అనుకొని అనన్య లహరి దగ్గరికి వెళ్తుంది. ఒంటరిగా గదిలో బాధపడుతున్న లహరితో, లహరి, మీ అమ్మగారు నిన్న అలా అందరి ముందు కొట్టడం నాకేమీ నచ్చలేదు, అయినా నువ్వేమైనా చిన్నపిల్లవా, ఏది మంచో ఏది చెడో నీకు తెలియని వయసేమీ కాదు కదా, మీ అమ్మగారికి నిజంగానే నీ మీద నమ్మకం లేనట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అలాంటిదేం లేదు వదిన అని చెప్పి అంటూ ఉంటే, లేదు లహరి, నీకు తెలీదు, మీ అమ్మకు నువ్వంటే ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తుంది. నువ్వు మొన్న కారులో ఒక అబ్బాయితో వచ్చావు కదా, ఆ అబ్బాయి చూడ్డానికి బాగున్నాడు, మంచివాళ్ళలాగా కూడా అనిపిస్తున్నాడు, ఆ అబ్బాయి పేరేంటి అని చెప్పి అనన్య అడుగుతుంటే, ప్రకాష్ వదిన అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. నిజంగా నువ్వు అన్నట్టుగా ఆ అబ్బాయి చాలా మంచివాడు అని లహరి అంటూ ఉంటే అప్పుడు అనన్య, ఒక పంచే లహరి, నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకో, ఒకవేళ మీ అమ్మ ఒప్పుకోకపోతే లేచిపో, అలా
ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావని చెప్పి అనన్య లహరికి లేనిపోనివన్నీ నూరిపోస్తూ ఉంటే ఆ మాటలు విన్న ఆనంద అనన్య అంటూ గట్టిగా అరుస్తూ నా కూతురికి నువ్వు ఎటువంటి సలహాలు ఇస్తున్నావంటూ అనన్య జుట్టు పట్టుకొని 2 చెంపలు కూడా వాయిస్తూ ఈ ఇంటి కోడలుగా మంచి చెడు చెప్పాల్సింది పోయి నా కూతుర్ని తప్పుదారి పట్టమని సలహాలు ఇస్తావా అంటూ నిన్ను ఊరికి వదిలిపెట్టనంటూ అలా అనన్య 2 చెంపలు కూడా వాయిస్తూ ఆనంద బుద్ధి చెబుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.